రికార్డ్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఓపెన్ చేయమంటారా సార్? అక్కర్లేదు, ఫస్ట్ వెర్షన్. నౌ ట్రై టు ఇన్స్టాల్ JDK 1.5. మినిమైజ్ ద విండో. డబుల్ క్లిక్ ఆన్ JDK 1. Double click. I accept. Next. Next. This will take time and it will be around 2 to 3 minutes. Whereas the next one, Sun Java Micro Edition, is not going to take much time. సార్ చెప్పండి సార్, ఇక్కడ స్టాండర్డ్ ఎడిషన్ అని ఉంది కదా సార్, మనం మామూలుగా మైక్రో ఎడిషన్ ఇక్కడ ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు మనం చేసేది జావా, ఇది స్టాండర్డ్ ఎడిషనే. మైక్రో ఎడిషన్ సన్ జావా వైర్లెస్ టూల్ కిట్ ఉంది చూసారా, అందులో వస్తుంది మైక్రో ఎడిషన్. ఇది SCA. ఇప్పుడు మీకు చెప్పేది ఈ SCకి, ఇప్పుడు మీకు ఇది ఉంది చూసారా, ఇప్పుడు మనం చేసేది SCA. అమ్మాయి దాంట్లో ఎంత ఉంది ఇందా జావా, ఎంత వెర్షన్ ఉందమ్మా? 1.8 SC ఉంది. 1.8 అనేది సన్ జావా వైర్లెస్ టూల్ కిట్ 2.5.2 ఉంది చూసావా, దానికి హెవీ. ఓకే సార్. అందుకని మనం ఏం చేస్తున్నాం, దాన్ని డౌన్ చేస్తున్నాం. ఎంతకు డౌన్ చేస్తున్నాం? 1.5 డౌన్ చేస్తున్నాం. ఎందుకు డౌన్ చేస్తున్నాం? సన్ జావా వైర్లెస్ టూల్ కిట్ 2.5.2 కి 1.5 కంపాటబుల్. ఓకే సార్. అందుకని ఏం చేస్తున్నాం అంటే 1.5కి SCని తీసుకొచ్చి ఆ తర్వాత మనం సన్ జావా వైర్లెస్ టూల్ కిట్ ని ఇన్స్టాల్ చేయడం వల్ల మైక్రో ఎడిషన్ యాడ్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు 1.8 మీద ఇది చేసాం అనుకో, కొన్ని సిస్టమ్స్ లో పని చేస్తుంది, కొన్ని సిస్టమ్ లో పని చేయట్లేదు. అందుకని నేను నెట్ లో చదివింది ఏంటంటే 1.5 అనేది సన్ జావా వైర్లెస్ కిట్ 2.5 కి కంపాటబుల్ అని చదివాను. అందుకనే అది చేసిన తర్వాత నేను చేస్తే అది కంఫర్టబుల్ గా పనిచేసింది. ఓకే సార్. ఎందుకంటే ఒకటి, ఈ J2ME అనేది ప్రపంచంలో నేర్చుకునే అతి కొద్ది స్టూడెంట్స్ లో మీరు అవుతారు. ఎందుకంటే ఇది చచ్చిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు మీరు తయారు చేసే అప్లికేషన్లు, ఇప్పుడు ఇందులో తయారు చేసే అప్లికేషన్లు ఎవరికంటే మేబీ మీరు ఏ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతుంటే మీ ఫాదర్స్ వాడుంటారు. నోకియా 1100 తర్వాతే నోకియా 6600 అని ఎప్పుడైనా ఫోన్లు చూసారా? అట్లని చూసారా? అందులో ఇంటర్నెట్ రావటమే ఎంత. ఆ ఫోన్లలో అప్లికేషన్ తయారు చేయడం ఎలా అనేది నేర్చుకుంటారు మీరు. అది మీ సిలబస్.